మధ్యాహ్నం తీరిక సమయంలో చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తూ కూర్చుంది శ్యామల. పక్కనే వెళ్లి కూర్చున్నాడు చంద్ర. ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలి అని. ఆ సమయంలో చంద్ర నిద్రపోవడమో పొలం వెళ్లడమో చేస్తూ ఉంటాడు సాధారణంగా. అందుకు భిన్నంగా తన దగ్గరికి వచ్చి కూర్చున్న చంద్ర వైపు ఆశ్చర్యంగా చూసింది శ్యామల. పక్కనే గోడకి జారబడి ఒత్తులు చేసుకుంటున్న రుక్మిణమ్మ చాలా రోజుల తర్వాత మేనల్లుడు సరదాగా భార్య దగ్గరకు వచ్చి కూర్చోవడం చూసి ఏదో పనున్న దానిలాగా పక్క గదిలోకి తప్పుకుంది. పక్కనే కూర్చొని భార్య చేతి గాజులు సవరిస్తూ తటపటాయింపుగా శ్యామల వైపు చూశాడు. అంతవరకు చేస్తున్న పని ఆపి చంద్రాన్ని గమనిస్తూ శ్యామల చూపులు మరల్చుకుంది. శ్యామల, నేనొక విషయం అడుగుతాను, ఏమి అనుకోగా అన్నాడు చంద్ర సంశయంగా చూస్తూ. అయ్యో, ఎందుకలా అనుకుంటున్నారు? నాతో మాట్లాడడానికి కూడా ఆలోచనేనా అంది శ్యామల నవ్వుతూ. శ్యామలలోని ఆ మృదు స్వభావమే చంద్రని ఆకట్టుకునేది. అందుకే ఆమెకు తనకి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు అనుకుంటాడు అతడు. ఆ రోజు నేను విజయ్ కోసం నాన్నగారితో ఘర్షణ పడిన నాడు నా మీద నీకు కోపం రాలేదా? పెళ్ళై బిడ్డల తండ్రి నై ఉండి కూడా భార్యవైన నీ ముందే మరో స్త్రీ కోసం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెలా ఫీల్ అయ్యావో అని అంటూ ఇక మాటలు పూర్తి చేయలేక ఆగిపోయి శ్యామల వంక చూశాడు.